యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎక్కడున్నావమ్మా? ఎక్కడికెళ్ళింది ఈవిడ? దొరికింది. అమ్మా, మీరేమన్నా తప్పిపోయిన మీ కూతురు కోసం వెతుకుతున్నారా? అవును బాబు, మీకెలా తెలుసా? మా అమ్మాయి మీకు తెలుసా? మీ అమ్మాయో కాదో తెలియదు కానీ అక్కడెవరో ఒక ఆమె కనిపించిన తన తల్లి కోసం పూజ చేస్తుంది. మిమ్మల్ని చూస్తే బిడ్డ కోసం వెతుకుతున్నారనిపించింది, అందుకని చెప్పా. అవును బాబు, నా బిడ్డను ఎప్పుడూ చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. అమ్మాయి ఎక్కడుందో చూపించు బాబు. రండి మేడం, చూపిస్తాను, రండి. ఏంట్రా ఇది? ఏమైంది వాలి? పెదనాన్న, అందరూ రండి. ఫోన్ రిపేర్ చేయడానికి వచ్చిన ఇతని దగ్గర ఇదేదో ఉంది. టైమర్ అవి ఉన్నాయండి. కంప తీసి బాంబా? కంపతీసి ఇది బాంబు కాదు కదా? ఓర్ నాయనో, బాంబు! చెప్పరా, బాంబు ఇది ఎవరు పెట్టమన్నారో చెప్పు. ఆగువాలి. అదేంటో తెలుసుకోకుండా ఎందుకు ఆవేశపడతావు బాబు? అదేంటి? సార్, ఇది ఫోన్లో సర్క్యూట్ ఉంటుంది కదా, ఆ సర్క్యూటే సార్, కొత్త మోడలు. నిజంగా సర్క్యూట్ అయినా ఇది? సర్క్యూటే సార్. వాలి, ఎందుకంత భయం?
ఎందుకంటావేంటి పెద్దమ్మా? అసలే అందరూ ప్రాణాలు పోయే ఛాన్స్ ఉందని గురువుగారు చెప్పారు కదా. టైం దగ్గర పడి ఎవరైనా బాంబు పెడితే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఏం ఊరిలా? ఆపువాలి. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే ఏదో అన్నాడంట. వెనకటికి నీలాంటోడెవడో. మనకి ఏమీ కాదు, అక్కడ నా కూతురికి ఏమీ కాదు. అయ్యో, ఎక్కడికెళ్ళారేనా? లేదు, అమ్మని నేనే వెతకాలి, నేనే పట్టుకోవాలి. ఇది ఎక్కడ బాబు? ఏది బాబు, ఎక్కడ? ఇక్కడే ఉండాలమ్మా. ఫోన్ పనిచేస్తుంది మేడం, నేను ఇక వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళొస్తానండి. ఎందుకంత భయపడతావు? అక్కడ వాళ్ళని పైకి పంపిస్తున్నావు కదా, అంటే ఇక్కడ మనకేం కాదు కదా. ఇంకా వాడి నుంచి ఫోన్ రాలేదు కదా. ఇంతవరకు ఏం చేస్తున్నాడు? అమ్మా, మీరు ఇక్కడే ఉండండి ఒక్క నిమిషం. ఎక్కడున్నావమ్మా? హలో, అయ్యిందా లేదా? అదే పనిలో ఉన్నాను సార్. తల్లి కూతురుని ఒకేసారి చంపమన్నారు కదా, ఇద్దరిని ఒకే చోట చేర్చడానికి ట్రై చేస్తున్నాను. తల్లి దొరికితే కూతురు దొరకట్లేదు, కూతురు దొరికితే తల్లి దొరకట్లేదు. ఒరే పిచ్చి సన్నాసి, ఒకేసారి చంపమంటే ఒకే దగ్గర పెట్టి చంపమని కాదు. ఒకరి తర్వాత ఒకరినైనా సరే ఇద్దరిని ఈరోజు ఫినిష్ చేయమని అర్థం. సార్, ఈ మాట ముందే చెప్పాలి కదా సార్, ఈ పాటకి అయిపోయి ఉండేది. ఇప్పుడే ఫినిష్ చేసి ఫోన్ చేస్తా, ఉండండి మీరు.
నిన్ను ఏమైందమ్మా? ఆవిడ్ని చంపబోయారండి. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎవడు నువ్వు? రే ఆగరా! రే ఆగరా! చెంచల్ ఇక్కడ కూడా మనుషుల్ని పంపించినట్టుంది. ముందు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆగు. ఆవిడ ఆ రోజు ఇంటికి వచ్చింది కదా. ఆవిడ్ని ఎందుకు చంపాలని చూస్తున్నారు? పాపం ఎవరో ఏంటో ఆవిడది నా కథలాగే ఉన్నట్టుంది. హలో, బాంబు పెట్టేశావా? పెట్టా మేడం. పేలితే ప్రాణాలు పోతాయి కదా? మేడం సైజ్ చిన్నది కానీ చాలా పవర్ఫుల్. చుట్టుపక్కల 10-20 మీటర్లలో ఉండేవాళ్ళు గ్యారంటీగా పోతారు. గుడ్, కావాల్సిందదే. పోయినోళ్ళు పోయాక ఉన్నవాళ్ల భయంతో బేరం పెట్టుకోవచ్చు. మరి బాంబు ఆన్ చేయాలా మేడం? టైం ఎంత సెట్ చేయాలి? ప్రాణాలు పోయే ముందు కనీసం 10 నిమిషాలైనా ఊపిరి పీల్చుకొని. ఓకే మేడం. పది నిమిషాల్లో అవుట్. ఫోన్ పోని పోని బా. ఏం ఫోన్ రా? పోని 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 పోనిరా. పోని బాబా, సూపర్ ఫోన్ రా. పోని 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 వచ్చేస్తాడు రా. రేయ్ పోని 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 రేయ్ పోనిరా పోనిరా రేయ్, త్వరగా పోని. ఆగండి రా, అది మామూలు ఫోన్ కాదురా, దొంగ నా కొడుకు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారే. ఈ విషయం వెంటనే మేడం చెప్పాలి. అబ్బా, కాస్ట్లీ ఫోన్ కొట్టేసాం మామ. అర్జెంటుగా దీని సాఫ్ట్వేర్ చేంజ్ చేసి దీన్ని స్విచ్ ఆఫ్ చేసేయాలి. స్విచ్ ఆఫ్ చేసా. చలో కోటిలో అమ్మేద్దాం. అలాగే మామా. కోటి మిస్ అయిపోయారా? ఏం మాట్లాడుతున్నావురా? దొరికిన వాళ్ళు వదిలేసావా? మేడం టైం సెట్ చేసే లోపే ఫోన్ ఎవరు ఎత్తుకెళ్ళారు మేడం. ఫోన్ పోయింది మేడం. ఇంత కష్టపడి బాంబు పెట్టి ఫోన్ పడేసుకుంటావా? ఛా,
యద్దవ్వా అన్నయ్య వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? ఆ రోజు వెళ్ళినా చెంచల బలవంతంగా తీసుకొచ్చింది. ఎక్కడుందో సరిగ్గా గుర్తులేదు, కానీ ఇంటి గేట్ చూస్తే మాత్రం గుర్తుపట్టేస్తాను. లేదా ఈ లోపల అన్నయ్య వదిన కనీసం తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఎదురు పడితే బాగుంటుంది. ఏమండి, ఈ అమ్మాయిని మీరేమైనా చూసారా? లేదండి. మీరేమైనా చూసారా? లేదండి, చూడలేదు. ఒకసారి గుర్తు చేసుకొని చెప్పండి. లేదని చెప్తున్నాను కదమ్మా. అది కాదండి, చాలా ఇంపార్టెంట్, అందుకే అడుగుతున్నా. లేదమ్మా, వెళ్ళండి. మేడం మేడం, ఈ అమ్మాయి ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా? ఏమండి, శాంత అత్త ఇక్కడుందేంటి? అంటే చంచల నుంచి తప్పించుకుందా? దేవాంశ్, కారాపు. ఎందుకురా? చెప్తాను పెదనాన్న, కారాపండి. ఎక్కడికి రా? పెదనాన్న, నాకు ఒక చిన్న పని ఉంది, మీరు వెళ్ళండి. అది కాదు పెదనాన్న, మీరు టెంపుల్కి వెళ్ళే లోపు నేను వచ్చేస్తాను. సరే దేవాంశ్, పోనీ. తనెక్కడా? ఊర్లోకి వెళ్ళిందా ఏంటి? ఇంత టెన్షన్గా ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? బా, ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడుంది, దొరికింది. అటెక్కడికి వెళ్తుంది? ఇంకెక్కడికి వెళ్తుంది? ఇంటికే. అప్పుడు పెళ్ళికి వచ్చింది కదా, ఇల్లు గుర్తుపట్టినట్టుంది. ఇది బతికితే మేం చేస్తాం కదా. పెద్దనాన్న కంట్లో పడకముందే ఏదో ఒకటి చేయాలి.